సహజంగా అండి మనకి మల్లె పూలు విరబూయాలి మల్లె మొక్కలు, అలాగే గులాబీ పూలు తోటలాగా మొత్తం మొక్కలంతా గులాబీ పూలతో నిండిపోవాలి. అలాగే సపోటాలు, బత్తాయిలు, సీతాఫలాలు, జాంకాయలు, నిమ్మకాయలు ఏదైనా సరే ఇలాంటివన్నీ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలండి మనం? పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదనుకోండి. నేను అడిగిన క్వశ్చన్, ఆయా విత్తనాలు నాటాలి. అంటే మల్లె పూలు కావాలంటే మల్లె మొక్క నాటాలి, గులాబీ పూలు గులాబీ మొక్క మీకు ఏం కావాలంటే దాన్ని బట్టి మనం అలాంటి విత్తనాలు నాటుతాం. అలాగే ఆడవాళ్ళ మనసు ఒక సారవంతమైన మట్టి లాంటిది. సో భర్తలు ఏం చేయాలంటే ఎలాంటి పంట కావాలి అనే దాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా ఆయా విత్తనాలను నాటాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రశాంతమైన జీవితం, హాయిగా పండంటి సంసారం, పిల్లలు, ముచ్చటైన దాంపత్యం ఇవి కావాలంటే ఏం చేస్తూ ఉండాలి? ఆడవాళ్ళ మనసుల్ని అంటే సంతృప్తి పరుస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, ఎమోషనల్గా వాళ్ళు పడే కష్టాన్ని గుర్తిస్తూ, నువ్వు లేకపోతే నా జీవితం ఇంత అద్భుతంగా ఉండేది కాదు అలాంటివి చెప్తూ, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటూ, అలాగే మీకేమి ఇస్తే మీరు సంతోషపడతారో అది కూడా ఆవిడకి తెలుపుతూ, దాన్ని బట్టి ఆవిడ మీకు కావాల్సినవి అందించేలాగా ఒకళ్ళ మనసులో ఒకళ్ళు తెలుసుకుంటూ ఇలాంటి అద్భుతమైన విత్తనాలు నాటారనుకోండి, మీకు కావలసిన పంట ప్రశాంతమైన జీవితం వస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూ, ఎప్పుడూ చేసిన వాటిలో తప్పులు ఎతుకుతూ, చేసిన పనికి గుర్తింపు లేకుండా, ఏం చేసావులే మొత్తం నాదే, నేను సంపాదించకపోతే అసలు ఇలా అయ్యేదా, నేను కాబట్టి మొత్తం భూభారం అంతా మోస్తున్నాను, నిన్ను పిల్లల్ని సంసార బాధ్యత అంతా అని చెప్పి ఒక వాల్యూ ఇవ్వకుండా, చులకన చేస్తూ, ఒక గౌరవ భావం లేకుండా, ఒక గ్రాటిట్యూడ్ లేకుండా, ఎంతసేపు లోపాలు ఎత్తి చూపుతూ ఇలాంటివి చేసినప్పుడు ఎవరికైనా ఎలాంటివి విత్తనాలు నాటారో మీరు అలాంటి పంటే వస్తుంది. సో ఆవిడ నుంచి కూడా మీకు డిస్రెస్పెక్టు, ఒక నిస్సారం, నిస్తేజవంతమైన జీవితము ఇలాగే కనిపిస్తుంది తప్పితే అందులో ఒక అర్థవంతమైన అనుబంధంతో కూడిన దాంపత్యం ఉండదు. ఇది మీకు కావాలంటే జాగ్రత్తగా ఆవిడ మనసులో మీరేమి నాటుతున్నారు అనేది గమనించుకుని ఇచ్చి పుచ్చుకోండి. ఏం కావాలంటే అది మీరే జాగ్రత్తగా నాటాలేమో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే మరి.